వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. ఇక ఎప్పుడెప్పుడు అనేది ఎదురు చూసిన గేమ్ చేంజర్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. మెగా అభిమానులకి ఫుల్ మిల్స్ అనేది దొరికిందని చెప్తున్నారు. సో ప్రస్తుతం మనతోటి మూవీ రివ్యూ పవన్ కుమార్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం మూవీ ఎలా ఉందో. హాయ్ బ్రదర్. అన్న హాయ్. సో బ్రదర్ ఎలా ఉంది మూవీ, ఎలా ఉంది అన్న? మీరు ఇందాక ఫుల్ మీల్స్ అన్నారు, ఫుల్ మీల్స్ కాదు ఇది, అసలు మీల్సే లేదు. ఎందుకని బ్రదర్ చెప్తున్నా, చాలా నాకు ఊరి అమ్మ ఊరయ్యో నాయ్యా, ఎంత మంచి హీరో అన్న రామ్ చరణ్ అన్న, ఎట్లా వాడుకోవాలని తన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న. నిజంగా ఎంత ఒక మెగా ఫ్యాన్ గా నేను ఈ రోజు మొత్తం బట్టలు చింపుకోదాం ఎంజాయ్ చేద్దామని వచ్చాను. నాకు నిజం చెప్తున్నా, గేమ్ చేంజర్ కాదు, గేమ్ ఓవర్. ఇది ప్రెడిక్టబుల్ టోటల్ ప్రెడిక్టబుల్ సినిమా ఇది. కావాలని చెప్తున్నావు అన్నా, నేను జనం చెప్తున్నా, నాకు చాలా మైనస్ అనిపించాను. అంత మంచి హీరోని పెట్టుకొని నిజం ఎంత మంది స్క్రిప్ట్ రావాలన్నా అదే అన్న. స్టోరీ అన్నది శంకర్ అతను తన మార్క్ అనిపించాను. ఎక్కడైనా ఏముంటన్నా మంచి పని చేయాలనుకుంటాడు, వెనుపట్టు పడతాడు అని చచ్చిపోతాడు, కక్ష కట్టి వాళ్ళ వీడిని చంపుతాడు. ఎన్ని సినిమా మన భరతల నేను సినిమా కానీ, బెంగటయ్య సినిమా కానీ, అంత మొత్తం పొలిటికల్ డాక్టర్స్ ఇలా. అంటే మీరు చూడన్నా, నాకు ఒక్క పాయింట్ ఏం బాగా నచ్చింది అంటే రామ్ చరణ్ వెస్టైల్ పర్ఫార్మెన్స్ అన్న చాలా బాగా చేశాడు. స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరు ఏమనుకున్నా అంటే 4 క్యారెక్టర్లు ఉన్నాయి, ఒకటి పోలీసు ఉన్నాడు, కలెక్టర్ ఉన్నాడు, రాజకీయ నాయకుడు, స్టూడెంట్, అది ఏం లేవు. 2 స్టోరీలు, ఒకటి అప్పన్ క్యారెక్టర్, ఒకటి కలెక్టర్ క్యారెక్టర్. సో నిజంగా సినిమా మెయిన్ ప్లస్ అంటే మన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, అంజలిక పర్ఫార్మెన్స్, సముద్రకం పర్ఫార్మెన్స్, శ్రీకాంత్ పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. మీ సజ్జ సూర్య అబ్బో నీకు దండం స్వామి, నిజంగా ఎంతకు సినిమా బతికించు, నీ వల్ల సినిమా బతికింది, నీ వల్ల రామ్ చరణ్ సినిమా బతికింది. అని లేకుండా మా సినిమా ఫ్లాప్ అయిందన్న. కానీ యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. ఎలా ఉంది బ్రదర్ సూర్య గారి అన్నా? అబ్బో అంటే తను కామెడియన్ అనుకోవాలా, విలన్ అనుకోవాలా, హీరో అనుకోవాలి అర్థం కాలేదు. కానీ వన్ మ్యాన్ షో అన్న. సూర్య రామ్ చరణ్ అస్సలు నిజంగా చాలా చాలా అలా మధ్య జరిగిన ఈ సన్నివేశాలు చాలా బాగుంటుంది. క్లైమాక్స్ సీను, అంజల్ మ్యాన్తో ఉన్న సీను నిజంగా గుండె ఏడిపించేసారు బాగా. నాకైతే చాలా హార్ట్ మెల్ట్ అయిపోయింది. కానీ నాకు ఏదంటే మన శంకర్ యొక్క డైరెక్షన్ నచ్చలేనా. డాన్స్ వేணுమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేణా ఫైట్ ఇరుకు, ఎలివేషన్ ఇరుకు, స్టోరీ నా ఇరుకు. స్టోరీ లేకుండా ఏం చేసుకోవాలి మేము? సాటిస్ఫై అవ్వలేదా నువ్వు? డిసప్పాయింట్ అన్న. ఫస్ట్ హాఫ్ బాగా అనిపించింది, అరే ఉంటారా ఏమో ఏ పసం అనుకున్నాం. సెకండ్ హాఫ్ వచ్చి నీరాసంగా వచ్చాయి, ఏడ్చుకుంటే బయటకు వచ్చినా నేను. నిజంగా చాలా అరే మా ఓడి ఇట్టు కొడతాం. కానీ నీ చెప్తా శంకర్, నీ అడ్రస్ పెట్టు, మా వాడిని దెబ్బేసాడు, మా వాడి సినిమా లాస్ అయింది మాకు. ఎందుకు బ్రదర్ అలా చెప్తున్నావు? చూసావా నిద్రపోయావు సినిమా? ఏడుపు వచ్చేసింది అన్న. ఎంత రొటీన్ స్టోరీ రొట్ట ఏమని చెప్పాలి. నిజంగా ఎంత ఏదో ఊహించుకోలేను, చాలా బాగుపడ్డా. దిల్ రాజు నువ్వు చూసుకోవాలి కదా, నువ్వు అంత పెద్ద డైరెక్టర్, 5 సినిమాలు పెట్టే బడ్జెట్ దీనికి కట్టినావు, ఎంత లాస్ అయింది తెలుసు. ఈరోజు నేను చాలా బాధపడుతున్నా. కానీ వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళకు రావాలి మనస్ఫూర్తి. కానీ నువ్వు అన్నట్టుగా పుష్పం దాటుద్ది, దంగలు దాటుద్ది, సలా అవన్నీ ఏం లేవన్నా. 100% వెహికల్ కొడుతుంది కదా తప్ప. కానీ నేను చెప్తున్నా, రామ్ చరణ్ తప్పలేదు, ప్రొడ్యూసర్ తప్పలేదు, ఏకైక తప్పు డైరెక్టర్ చాలా మేనేజ్ చేస్తారు. చాలా బాధపడుతున్నాను. అంజలి గారు సినిమాకి హైలైట్ అయ్యారు అంటున్నారు. తను నిజంగా మంచి కీరోల్ అన్న. తన వల్ల సినిమా బతికి. ఎందుకంటే కొత్త మన రామ్ చరణ్ కి తనకు ఫ్లాష్ బ్యాక్ గుర్తేస్తామట. అది చాలా బాగా అనిపిస్తుంది. అది సీన్ కానీ, రామ్ చరణ్ యొక్క ఆ ఎలివేషన్ సీన్ కానీ, స్టార్టింగ్ లో కత్తి సీన్ ఉంటుంది అన్న, చాలా బాగా అనిపిస్తుంది. 5 minutes ఉంటుంది. ఇంటర్వల్ తర్వాత 20 minutes చాలా అప్పన్ క్యారెక్టర్ ఏడిపించేశాడు. అది కానీ మన శ్రీకాంత్ వెన్నుపట్టు ఓడిస్తాడు భయ్య, అది చాలా బాగా అనిపించింది. సూర్య సీఎం కావాలనుకుంటాడు, హీరో అపోజిట్ చేస్తారు. లాస్ట్ సీన్ భయ్య 2000 మంది కలెక్టర్లు మన రామ్ చరణ్ సపోర్ట్ గా నిలబడతారు. నిజంగా మనకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు, రవీంద్ర రెడ్డిని గుర్తు చేశారు. ఒక సాంగ్ రామచ్చ సాంగ్ లో తన కండు వేసుకుని డాన్స్ చేస్తే చాలా బాగా అనిపించింది. ఇంకొక ఏం చెప్తానా, నాకు సాంగ్స్ అన్ని బాగా నచ్చినాయి. కాకపోతే నానా హైరాణ సాంగ్ తీసేయడం చాలా మంచి సీన్ కు సినిమాకి మైనస్ ఏదంటే నానా హైరాణ సాంగ్ తీసేయడం, స్టోరీ బాగాలేకపోవడం, అంతే. ఫైనల్ గా ఎట్లా ఉంది బ్రదర్ సినిమాలో? అపోజిషన్ పార్టీలకి కావాలని డైలాగ్ వేసినట్టు ఏమన్నా ఉందా? అవునన్నా, నిజంగా అపోజిషన్ పార్టీకి కొన్ని డైలాగ్స్ అయితే బాగా ఇచ్చారు. డైలాగ్ ఎవరు రాశారు కానీ డైలాగ్ చాలా బాగా రాశారు. సార్కు రాకురా అనే డైలాగ్ కానీ చాలా ఇంపాక్ట్ కలిగించింది. సూర్య కొన్ని డైలాగ్ వాడాడు. అంటే దొంగ రాజకీయ నాయకులు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి కౌంటర్ ఇస్తూ మన రామ్ చరణ్ చేసే బాగుంటుంది. అంటే మీరు నాపే సూర్యలో మన అల్లార్జున్ అన్న అగ్రెసివ్ ఉంటాడు, అట్లాంటి అగ్రెసివ్ ఇలా కనిపిస్తామట. కానీ తర్వాత మనం కూల్ అయ్యి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటాడు. అది బాగా అంటే సాయం చేద్దాం అనుకుంటాడు, వెన్నుపట్టు కొడుతాడు. మళ్ళీ అదే రొటీన్ అయిపోయింది అన్న. అప్పటి క్యారెక్టర్ చాలా బాగా, చాలా బాగా అనిపించింది. మొత్తానికి స్టోరీ అయితే రొటీన్ అనిపించింది. స్టోరీ రొటీన్, కానీ తీసుకున్న విధానం కొత్త అనిపించింది. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ 1% ఆస్కర్ ఇచ్చిన తప్పలేదు. కానీ మన సినిమా మనిషి అయితే మాత్రం 100% శంకర్ యు ఆర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ మూవీ. ఎందుకంటే అంటే సరిగ్గా యూజ్ చేసుకోలేదంటావా హీరోల్ని? అన్న రామ్ చరణ్ అన్న గ్లోబల్ స్టార్, ఎట్లా వాడుకోవాలన్నా, ఎట్లాంటి డైలాగ్ రాయాలన్నా, ఎట్లాంటి సీన్స్ చేయాలన్నా, చిన్న డైలాగ్ చాలా అంత పెద్ద స్టార్ పట్టుకొని నిజంగా మనకు చాలా బాగా కలిగించింది. ఎట్టకేలకన్నా సినిమా బాగుండాలి, సినిమా ఎట్టు కావాలి మనస్ఫూర్తి. ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇస్తావు? నేను 5కి 2.5 ఇస్తాను. 5కి 2.5. ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను? 1000 కోట్లు దాటాలి.
నువ్వు అవునన్నా కాదన్నా సినిమా వాళ్ళు పెట్టిన బడ్జెట్ రావాలని కోరుకుంటున్నాను. సంక్రాంతికి అల్లుడు అయితే కాలేకపోయాడు. అల్లుడైతే కాళ్ళకి పోవడానికి వచ్చాను. నిజంగా సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టొచ్చు. ఓకే ఆ స్టోరీ పరంగా దాన్ని లాగొచ్చు. బట్ నాకు తెలిసి రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కన్నా ఎడ్జ సూర్య గారి క్యారెక్టర్ పెట్టడం బీభత్సంగా నచ్చింది నాకు. నిజంగా చాలా బాగుంది. నిజంగా ఆయనగా చెప్తాను నేను హీరోని చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ కానీ ఆయన క్యారెక్టర్ వేషన్ కానీ కొన్ని కామెడీ సీన్స్ కానీ లేదంటే మాస సీన్స్ కానీ చాలా బాగున్నాయి. బట్ దానికి పంచొచ్చే సీన్ రామ్ చరణ్ కూడా కొన్ని సీన్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో 2-3 సీన్స్ అలా కాస్టింగ్ చాలా భారీగానే ఉందన్న. శ్రీకాంత్ గారు కానీ సముద్రకాంత్ గారు కానీ వీళ్ళందరూ కూడా. బట్ ఎవరిని సరిగ్గా వాడుకోలేదు. ఎక్కువ రామ్ చరణ్ గారు హెచ్ సూర్య గారిని బాగా వాడుకున్నారు. బట్ ఏంటంటే రామ్ చరణ్ గారు కన్నా హెచ్ సూర్య గారు మాత్రం చించారు సినిమాలో. బట్ యాక్టింగ్ పరంగా అయితే మాత్రం రామ్ చరణ్ ఇంకో మెట్టి ఎక్కడని చెప్పి చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేయండి. నిజంగా ఇంకా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడన్న. నా వరకు చూసుకుంటే తమన్ ఎక్కడ తప్పు చేయలేదు. తమన్ అయితే చాలా బాగుంది. బట్ నిర్మాతగా దిల్ రాజు గారు అయితే చాలా కష్టపడ్డారు. చాలా ఎక్కువ పెట్టారు. అప్పుడు ఒక్క సాంగ్ బడ్జెట్తోనే మనం మీడియం ఈ రోజు సినిమా తీయచ్చు భారీగా. అంతలా ఉన్న సాంగ్స్ కూడా నాకు పెద్దగా ఏమి అనిపించలేదు అన్న. బట్ సినిమా వరకు చూసుకుంటే అబ్బాయి అవరేజ్ అన్న. నా వరకు చూసుకుంటే నేను ఏ హీరోకి యాంటీ గట్టా కాదు. మార్క్ అయితే పర్లేదు. శంకర్ గారి సినిమాలు ఏంటంటే ఒక సోషల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి కంటెంట్ తో ఉంటుంది. బట్ నా వరకు చూసుకుంటే పెద్దగా ఈ సినిమాలో చూపించింది ఆయన పనితీరు. నా వరకు చెప్తున్నాను కదా, నా వరకు అయితే అబ్బాయి అవరేజ్ అన్న. నేను ఏ హీరోకి యాంటూ కాదు ఏది కాదు. నా వరకు నా జెన్యున్ ఫీలింగ్ నేను చెప్తున్నాను అంతే. అంజలి గారి క్యారెక్టర్ కానీ అంజలి గారి యాక్టింగ్ కానీ అది కూడా బాగుందన్న. అంటే భారీ కాస్టింగ్ వరకు చూసుకుంటే భారీగా ఉంది కానీ ఎవరిని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. టోటల్ గా హెచ్ సూర్య అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరే కనబడతారు. బట్ హెచ్ సూర్య వచ్చినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారు, రామ్ చరణ్ కూడా వచ్చినప్పుడు అంత ఎంజాయ్ చేస్తారు. బట్ రామ్ చరణ్ ఇంకా బాగా వాడుకోవచ్చు ఎలివేషన్ సీన్స్ లో కావచ్చు, కాదు కొన్ని సీన్స్ లో కావచ్చు. బట్ విజువల్ ఎఫెక్ట్స్ కానీ లేదంటే క్లైమాక్స్ ఫైట్ కానీ నిజంగా ఆ ఇంటర్వల్ సీన్ అయితే నిజంగా గూస్ బంప్స్. ఆ సీన్ మాత్రం ఎంట్రన్స్ సీన్ ఇంటర్వల్ సీన్ అయితే మాత్రం సూపర్ అని. నిజంగా ఆ సీన్స్ లో సగం మన సినిమాతో ఉన్నా సరే నెక్స్ట్ లెవెల్ లో సినిమా ఉంది. నా వరకు చూసుకుంటే 50 రోజు అన్న. కలెక్షన్ వరకు అయితే సంక్రాంతికి వచ్చింది కాబట్టి రామ్ చరణ్ 6 సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది కాబట్టి కలెక్షన్ వరకు అయితే ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తో తెలియదు కానీ ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ చేస్తుంది అనుకున్నాను కలెక్షన్ లో అయితే. బట్ సినిమా వరకు చూసుకుంటే 50 అవరేజ్ అన్న. అంతే. థ్యాంక్ యూ. డబుల్ ట్రిపుల్ వస్తాయండి. చాలా బాగుంది సినిమా. అందరు చూడదగ్గ సినిమా ఇది అండి. సూపర్ ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ ఎట్లుంది? సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ అండ్ ఈ ఎలివేషన్ చాలా 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 ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్స్. అసలు మన కళ్ళకు ఇంత గ్రాండియర్ గా చాలా బాగుంది. దిల్ రాజు గారు చాలా బాగా తీశారండి సినిమా. ఇన్ని రోజుల కష్టం అనేది మనకు తెలుస్తుంది థియేటర్ లో. ఎలా ఉంది? మా అబ్బాయి యూ విల్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ యాక్చువల్లీ చూసిన తర్వాత. శంకర్ గారికి మంచి కంబ్యాక్ ఇది. అండ్ అందరు అంటున్నట్టు ప్రొడ్యూసర్స్ కి అమౌంట్ రిటర్న్ వస్తుంది అంటే ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. చెప్పాలంటే అంజలి గారి క్యారెక్టర్ మంచి మదర్ సెంటిమెంట్ క్యారెక్టర్ కాబట్టి చాలా మంది ఎంజాయ్ చేస్తారు మూవీ. పొలిటిక్ అన్నట్టు కాదు కానీ చూసి ఎంజాయ్ చేయాలి. సంక్రాంతికి సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఇరగదీస్తారు అసలు చెప్పాలంటే. లైక్ మన సరిపోదు శనివారం తర్వాత చాలా మంచి క్యారెక్టర్ ఉంది. సముద్రకాంత్ గారిది బాగుంది. అది కూడా ముఖ్యంగా ఏంటంటే విలన్ ఎంత క్రూరంగా ఉంటే హీరో ఎలివేషన్ అంత బాగుంటుంది కాబట్టి ఎస్ సూర్య గారి క్యారెక్టర్ కూడా అంత బాగుంటుంది. ఎస్ సూర్య గారి క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయన ఎలివేట్ గా రామ్ చరణ్ గారు అయితే ఎక్స్ట్రాడినరీ. అసలు సినిమా మొత్తం మీకు ఎక్కడ కూడా బోర్ అనేది ఉండదు. ఫాస్ట్ పేస్ గా చాలా బాగా వెళ్ళిపోతుంటది. అండ్ మ్యూజిక్ ఆల్సో సూపర్ ఉంది సినిమాలో. చాలా బాగుంది. అండ్ నా క్యారెక్టర్ కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అవన్నీ మనం చెప్పలేము ఎందుకంటే రామ్ చరణ్ వాళ్ళే అందరూ ఎవరు అంటే సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ. చాలా బాగుంది. అప్పన్న క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. మనకు రంగస్థలం మళ్ళా రామ్ చరణ్ గారు గుర్తొస్తారు ఆ క్యారెక్టర్ చూస్తాండి. ఒక మాటలో ఏం చెప్తారు ప్రేక్షకులు ఈ సంక్రాంతికి మంచిగా అన్ని సినిమాలు ఎంజాయ్ చేయాలి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చండి సినిమాని. డాకు మహారాజ్ కూడా సూపర్ డూపర్ ఉంటుంది. బాలయ్యబాబు గారు కూడా బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారు. మన వెంకటేష్ బాబు గారు కూడా బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారు. సంక్రాంతికి అన్నిటి బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయండి. ఇది మాత్రం పక్కా. ఎలక్షన్ అయిపోయింది కదా, మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది కదా అని చూపించారు. అన్ని బాగున్నాయి. అన్ని ఆయన శంకర్ గారి స్టైల్లో ఉన్నాయి. సాంగ్స్ బాగా ఖర్చు పెట్టారు, ఫైట్స్ బాగా ఖర్చు పెట్టారు. అంటే మిస్కిట్ టాకుండా కానీ సినిమా మాత్రం బాగుంది. స్టాండర్డ్ అవుతుంది సినిమా. 100% కనబడుతుంది. అంజలి క్యారెక్టర్ కొంచెం అదే అబ్బాయి మాత్రం క్యారెక్టర్, పాత క్యారెక్టర్. అది గెటప్ బాగాలేదు. హీరోయిన్ గెటప్ అయినా బాగున్నాయి. ఆల్ ది బెస్ట్. సినిమా బాగుంది. చాలా పవర్ఫుల్. ఏం సాంగ్ తీసేసారు? నానా హైరానా అది కొంచెం డిసప్పాయింట్మెంట్. కానీ మీరు గుర్తు చేస్తే గుర్తొస్తుంది. కానీ ఆ మూవీ స్టోరీలో మొత్తం అందులో తీసుకెళ్ళిపోతారు మనల్ని ఫుల్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్లో. నేను నిజంగా మీరు చెప్తే కానీ గుర్తుంది, లేకపోతే మర్చిపోయాను నేను. అది కాదు దోప్ సాంగ్ చాలా బాగుంది. అండ్ దెన్ సెట్టింగ్ ఇది జరగండి సెట్టింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా బాగుంది.
నచ్చిందా కియారా అద్వానీ యాక్టింగ్ నచ్చిందా? అంటే అంజలి గారిది చాలా డెప్త్ రోల్ ఉంటుంది. కియారా అడ్వాణి ఒక తన రోల్ మినిమల్ గానే ఉంటుంది, బట్ చాలా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు. అంజలి గారిది చాలా బాగుంటుంది, చాలా డెప్త్ ఉంటుంది. ఓల్డ్ రామ్ చరణ్ #1 ఎక్స్ట్రాడినరీ చేశారు ఆయన. సముద్రకని గారిది కొంచెం సటిల్ యాక్టింగ్, ఆయనకి ఒక లిమిటెడ్ రోల్ ఉంటుంది. బట్ సూర్య గారిది ఎక్స్ట్రాడినరీ పవర్ఫుల్ యాక్టింగ్. అసలు ఆయన 50% కాన్ఫిడెన్స్ చేశారు. కామెడీ త్రూ అవుట్ చాలా చాలా డెలికేట్ కామెడీ పెట్టారు. ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ మీకు నచ్చిన బోర్ సీన్ చేయకుండా. డైలాగ్ నాకు నచ్చిన పాయింట్ 20,000. రేటింగ్ ఎంత ఇస్తున్నారు కదా? నెగిటివ్ టాక్ అది దేనికైనా ఉంటుంది కదండి. ఆపోజిట్ ఫ్యాన్స్ వార్ ఉంటుంది కదా. కామెడీ అంటే ఈ రోల్ దానికి ఈ పర్టికులర్ మూవీకి ఏంటంటే దానికి ఒక సటిల్ గా ఎంతవరకు పెట్టాలో అంతవరకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టారండి. శంకర్ మార్కే మొత్తం శంకర్ గారి మార్కే. వింటేజ్ స్టైల్లో ఏదైతే ఉందో మిగతా మూవీస్ లో ఎన్ని పాయింట్స్ అయితే ఉంటాయని అందులో ఒకటి ఇందులో అవన్నీ కలిపి పెట్టేశారు. ఎవ్రీ 1 minute కి ఒక మెసేజ్ ఉంటుంది. మీకు బెస్ట్ సాంగ్ ఏదనిపించింది? డోప్ అండి, డోప్ సాంగ్ చాలా బాగుంది. 4.